10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు రుణమాఫీలో రేషన్ కార్డులు లింక్ అవుతుంది. ఇప్పుడు చెప్తే అదే చెప్తే కానీ వాళ్ళు చేస్తారు కదా, అదే చేస్తారు. విలీన గ్రామాల పరిస్థితి ఏందన్నా? మీ ప్రభుత్వం కూడా ఇప్పుడు బాండ్ పేపర్ ఇట్లా రాసి ఏ ప్రభుత్వం రాశారు? గెలిస్తే ఏ రాసిన వాటి ఎవరు? నేను బాండ్ పేపర్ ఇవ్వండి, ఏం చేయలేదు. నేను ఇక్కడ హామీ నేను అడిగి వేసుకోండి, నాకే తెలియదు పేపర్. నేను హామీ ఇవ్వలేదు. నేను ఇక్కడ హామీ లేదు. హామీ ఇవ్వకుండా పనులు చేస్తాను. నేను అందరిని ఆదుకోవాల్సిన బాధ్యత, ప్రజలు గెలిపించే వాటి ఆదుకోవాల్సిన బాధ్యత మాది. పక్కా ఆదుకుంటాం కూడా. ధన్యవాదాలు. ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. కోర్టు విషయంలో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను బెయిల్ గురించి మాట్లాడలేదు. నేను కూడా మాట్లాడా, కానీ బెయిల్ గురించి మాట్లాడలే. బెయిల్ మీద కామెంట్ చేయలే. దేని మీద మాట్లాడినా నేను కూడా కవిత గారి తరఫున బెయిల్ కోసం గతంలో వాదించినటువంటి అడ్వకేటు రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిండు. నేను మాట్లాడక అడ్వకేట్ మార్చుకున్నారు. ఇది రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేదు. 38 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ ఎందుకు వేయలేదు? స్పష్టం చేయాలి. కవిత గారి తరఫున బెయిల్ పిటిషన్ కోసం వాదించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కాదా? అంతకుముందు నేను చెప్పినాక మార్చుకున్నారు మళ్ళా. కాబట్టి ఇద్దరు కలిసి వాదనలు బలంగా వినిపించారు. బెయిల్ వచ్చింది అని నేనన్నా. రెండు పార్టీలు ఒకటే అన్నా. ఇక ఇప్పుడు ఇంకా ప్రజలకు అర్థంగా ప్రజల పూర్తి క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, మాట ముచ్చట అయిపోయింది. అప్పగింతలు అమెరికాలో జరుగుతాయి. ఇలా యువరాజు అమెరికా విండట. కాంగ్రెస్ వాళ్ళు వయా సింగపూర్ అటు నుంచి పోతున్నారు. డైరెక్ట్ పోతున్నారు గుర్తుపడతాం కదా. వయా వేరే రూట్ లో పోతున్నారు. అప్పగింతలని అక్కడనే. మాట ముచ్చట ఇక్కడ అయిపోయింది. బెయిల్ గిల్ అన్ని అయిపోయినాయి. వాదనలు ప్రతివాదనలు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు అప్పగింతలంతా అమెరికాల. ఇక వాళ్ళు వీళ్ళు అనగలుగుతారా, వీళ్ళు వాళ్ళు అనగలుగుతారా? వేచి చూద్దాం. ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.